నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 28వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వినియోగించడం దారుణమన్నారు. వెంటనే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2గా పెట్టి మాకు వర్తిస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులు చేయడం చేస్తూ ఉంది. ఇటువంటి జీవోలని గతంలో అంగన్వాడీలు చవి చూసినవే. ఇవి తాటాకు చప్పుళ్ళు లాంటివి, హనుమంతుడి మందు కుప్ప గంతులు లాంటివి. ఇటువంటి వాటికి అంగన్వాడీలు దడము. ఏది ఏమైనా సరే మా లక్ష్యం ఏదైతే ఉందో కనీస వేతనం, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అనేది ఇచ్చే వరకు కూడా మా సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాము. మా సమస్య పరిష్కారం కోసం మేమందరం ఐక్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మళ్లీ చర్చలు జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, రాంబాబు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మేము ఎస్పీడీ గారి ఆఫీసును ముట్టడి చేసినప్పుడు మరోసారి చర్చలు జరిపి ఏ నిర్ణయం తీసుకుంటాము అన్న అధికారులు మళ్లీ ఇంతవరకు చర్చలకు ఆహ్వానించలేదు. షోకాజ్ నోటీసులు ఇవ్వము అని చెప్పిన వారు కూడా షోకాజ్ నోటీసులు జిల్లాల వారీగా అన్ని ఆఫీసులకి మెయిల్కి ఎంప్లాయీస్ పంపించడం జరుగుతోంది. ఈ షోకాజ్ నోటీసులు వచ్చిన దృష్ట్యా కూడా మేమందరం దీన్ని నిరసిస్తూ టెంట్లో ఎక్కువ మంది సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది. ఇంకోసారి చర్చలు జరిపి ఎస్పీడీ గారు అలాగే గౌరవనీయుల విద్యాశాఖ మంత్రి గారు మా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అన్న నినాదాన్ని అంగీకరించే విధంగా న్యాయమైన నిర్ణయాన్ని తీసుకుంటారని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జీతాలు పెంచాలని కోరితే 2 సంవత్సరాల నిబంధన పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు, జనసేన, టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. మీరిచ్చిన హామీ ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము జీతాలు పెంచమని చెప్పేసి కోరుతా ఉంటే మంత్రివర్గం మాత్రం కార్మికుల్లో చీలికలు తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగాను ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో అనేది పవిత్ర గ్రంథం లాంటిదని. మరి మీరు చెప్పిన ఆ పవిత్ర గ్రంథంలోనే అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కామినేని మాధవి తన భర్త శ్రీనివాసరావు కలిసి 38 మంది వద్ద చిట్టీల పేరుతో 1,60,00,000 రూపాయల మోసానికి పాల్పడ్డారని కొప్పరావూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటుకూరు రోడ్డుకు చెందిన గాయత్రిపై నాగేంద్ర అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా తమపై పోలీసులు ఎదురు కేసు పెట్టారని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. చీట్లు వేసామండి. చీట్లు వేసి నేను మా కాన్వెంట్ మాధవి దగ్గర వాళ్ళ ఆయన ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అత్త మామ అందరు సపోర్ట్లు పలుకుతున్నారు. మా మీదే గొడవకు వచ్చేటట్టు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు మా డబ్బులు ఇవ్వట్లా, సమాధానం చేయట్లే. ఇక్కడికే వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. కాకానికి రాశారు, కాకాని తిరిగాము. మాకేం న్యాయం చేయలేదండి. మేము ఇప్పుడు 4 ఏళ్ళండి చీటీ కట్టి, అయిపోయి కూడా 3 ఏళ్ళు అయింది. 5 లక్షల చీటీ కట్టామండి. 40 నెలలు మాది కంప్లీట్ అయిపోయింది. కొంతమంది 30 కట్టారు, కొంతమంది 20 కట్టారు. అసలు అందరినీ ఏదెత్తుంది అటు పడితే అట్లా మాట్లాడుతుంది. మాకు మాత్రం న్యాయం జరగట్లా. చీటీ చేసాం కామని మాధవి కాడ 5 లక్షలు డబ్బులకి వెళితే మన భార్యాభర్తలు ఇద్దరు నెట్టి కొట్టారు. చెయ్యి దెబ్బ తగిలింది, కళ్ళల్లో కారం కూడా కొట్టారు. కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎరికెళ్ళని చల్లారా అని చెప్పి ఇచ్చామండి. కేసు వెనక్కి తీసుకోండి, లేకపోతే మీ లారీలు పెట్టి గుద్దిస్తామని చెబుతున్నారు. కామని మాధవి, శ్రీనివాసరావు ఇద్దరు కమ్మిగ్గా చేశారు. ఏం చేసుకుంటారు చేసుకోపోయింది అంటుంది. మేము కుర్తి నీళ్ళు మోసుకొని గొడ్డను పెట్టుకొని ముసలోళ్ళం కాళ్ళు పోయి ఏళ్ళు పోయి ఇచ్చాం. అదేమంటే ఏమంది, అక్క నీకెందుకు ఇస్తాను అక్క, 1 నెల ముందలు చెప్పు అక్క అని అంది తీసుకునేటప్పుడు. ఇప్పుడు అడిగితే నేను ఇయ్యను పోండి, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటుంది. చాలా మంది ఇచ్చామయ్యా, 40 మందిని ఇచ్చాం. కేసు పెట్టాం. అది కేసు పెట్టింది, చీట్లు వేసింది. చీట్లు డబ్బులు ఇవ్వాలి, రొక్కం ఇచ్చాం. ఆ టైంలో మా హస్బెండ్ కాల్ చేశారు, వచ్చానని చెప్పి నేను ఇంటికి వెళ్దామని చెప్పి దిగి వస్తుంటే అక్కడ ఒక అబ్బాయి నాగేంద్ర అని, ఆ అబ్బాయి నాతో మిస్బిహేవ్ చేశాడు. తను ఫుల్ డ్రింకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్కి ఎడిక్ట్. తను గంజాయి తాగి మిస్బిహేవ్ చేశారు. నా మీద చేసి లాగుతుంటే మా అక్క వచ్చి ఆపింది. ఏంటి ఏం చేస్తున్నావు అని అరిస్తే వాడు నీ అంతా చూస్తాను అని చెప్పి నా మీద చేసేటప్పటికి ఇంకా ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారు. మాకు అన్యాయం జరిగింది, అతనికి శిక్ష పడాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ రాజకుమారి అన్నారు. మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అమ్మ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిత్యం ప్రజాసేవకే అంకితమైన వైద్యులు ఇటువంటి క్రీడా పోటీల్లో నిర్వహించి వారిలో ఉన్న నైపుణ్యతను వెలికితీయడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, డాక్టర్ నూతక్కి శ్రీనివాస్ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. To see you and also to listen the class. Dr. Garu said well behaved in clinic, but outside very active. Our doctors are very active and they'll enjoy this type of occasions. And I also thank doctors community of this district who supported GGH, extended great support. And also rendered excellent services during the pandemic time. I appreciate all the team members who joined hands to tackle difficult situations with the district administration. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 9న నంబూరు క్రాస్ రోడ్ వద్ద నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శ్రేయస్ మీడియా నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, శ్రీలీలతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిత్ర యూనిట్ పాల్గొంటుందన్నారు. ఈవెంట్ జరిగే ప్రాంతంలోనే ఎంట్రీ పాస్లు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. నెంబూరు పక్కన గల గ్రౌండ్ హిందుస్థాన్ పెట్రోలియం ఎదురుగల గ్రౌండ్లో ఏర్పాట్లు 18 ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశారు.
మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులు అందరూ తరలి వస్తున్నారు. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ మన కృష్ణా జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లా కానీ నుంచి అందరూ అభిమానులు అందరూ వస్తే వారికి పాసులు మేము అందరికీ ఫ్రీగా ఇస్తాము, అందుబాటులో ఉన్నాయి. మీరంతా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఆ పాసులు తీసుకొని కుటుంబ సమేతంగా ఇచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు ఆడియో ఫంక్షన్ని విజయవంతం చేసి మన గుంటూరు టైట్లు, గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ సూపర్ స్టార్ అలాగే మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా అభిమానులని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ కోరిక మేరకు గుంటూరులోనే చేయాలని అనడంతో ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిన్న యాక్చువల్గా గుంటూరు టౌన్లో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం గ్రౌండ్ గురించి. గుంటూరు టౌన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు అందరూ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం బైపాస్ దగ్గర పెట్టండి శ్రీనివాస్ గారు అండ్ వెంకట గారు అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సో వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్నీ పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్లో ఏదైతే పెద్ద 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ వరకు మొదలు పెట్టాము. రేపు ఈవినింగ్ ఒక అద్భుతమైన ఈవెంట్ ఇవ్వబోతున్నాం. గుంటూరులో గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దుగ్గిరాలకు చెందిన దేవేందర్ రావు తన ఇంటి నుండి మురుగునీరు వెళ్లకుండా డ్రైనేజీ పూడ్చివేశారని ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కిలపాడికి చెందిన మహమ్మద్ రఫీ రిటైర్డ్ అయిన తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అడంగల్లో ఇతరుల పేరు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తమ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొంగ పాస్బుక్ ఇచ్చి టైటిల్ ఇవ్వకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ భూమి ఇచ్చారంటగా అమ్మారంటగా షోయింగ్ చేస్తున్నారండి. తీరా ఖండంగా గట్టిగా మాట్లాడితే అప్పుడు వాళ్ళు దొంగ పాస్బుక్ క్యాన్సిల్ చేసి 2011-12లో అడంగుల్లో మా నాన్నగారి పేరు ఎక్కిచ్చారు. మేము అర్జీలు పెడుతూనే ఉన్నాం. 2005 కాడి నుంచి పెట్టుకుంటాం. 17, 19, 18, 2023 పెట్టామండి. ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సార్ దేవుడు వరం ఇచ్చిన పూజలు బట్టి వరం ఇవ్వట్ల వీళ్ళు వీఆర్ఓలు చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొంత ఆర్జించి మాకు అన్యాయం చేస్తున్నారు సార్. వీళ్ళని అర్జీ పెట్టినప్పుడు లేదు, మాకు కలెక్టర్ గారి నుండి మా అమ్మ పేరు మీద జీవో 38 ప్రకారం మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేశారు. ఏదది జీవో 38 ప్రకారము అసెంట్ భూములకి డీ పట్టా ఉన్న వాళ్ళకి వాళ్ళ వంశధారులకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వమని కోరుతున్నారు సార్. మేము వెళ్తే వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారండి. ఒక ఆయన వచ్చి ఈవో గారు రామలింగేశ్వరరావు గారు అని దుగ్గిరాల మారిపోయాడు. ఆయన పైపులు తెచ్చుకోమన్నాడు. సరే పైపులు తెచ్చుకొని నేను సంవత్సరంన్నర అయింది సార్. ఆ పైపులు తెచ్చుకున్నాను. 10 మూటల కంకరు 10 మూటలు ఇసుక తీసుకొని రెడీ పెట్టుకొని నేను పైపులు వేసేస్తామన్నారు. సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాను. ఇంత మటుకు ఏది మళ్ళీ కొత్త ఈవో గారు వచ్చాడు సార్ మొన్న 3 నెలల క్రితం, శరత్ గారు అని. అతను కూడా చెప్పి నేను పంచాయతీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. పొలం చేసుకోలేక గుంటూరు రాలేక నానా అవసరం పట్టి మురుగునీళ్ళు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద వెళ్తున్నాయి. ఆ పక్కన వాళ్ళ స్థలం లోగడ తీసిందే సార్. ఆ తీసిన దాన్ని సర్వే చేసి కొలిసి తీయమంటే వచ్చి సర్వే చేశారు. నా డాక్యుమెంట్ కూడా తీసుకొని సర్వే చేశారు. పానీట్లో అబ్జెక్షన్ పెట్టి కంకరను మట్టి పోశారు సార్. దాన్ని బూట్ చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదు. అమరావతి రాజధాని రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించాలని జనం పార్టీ నాయకులు ఖమ్మం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. కూలీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమరావతి రాజధానిలోని తుళ్లూరు, పోరుపాలెం, అనంతవరం, పెదపరమి గ్రామాలకు చెందిన మహిళలకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా పీఎంఈజీపీ ముద్రా రుణాలను మంజూరు చేయాలన్నారు. ఉపాధి లేకపోవడంతో కూలీల కుటుంబాలు గ్రామాల నుండి వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాంబాబు, నాగమణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నుండి మా అక్కలు చెల్లెళ్ళు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. గత 4.5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిలో పని లేదు, చేసుకోవడానికి పని లేదు, తినడానికి తిండే లేదు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్
పిఎంఈజీపీ ముద్రా రుణాలు, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు సబ్సిడీ లోన్లు ఇస్తే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని మేము మా ఆర్థికంగా మా కాళ్ళ మీద మేము నిలబడి స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా మరి లోన్లు పెట్టుకోవడానికి కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పిటిషన్ ఇవ్వడానికి వచ్చారు. ఈ యొక్క వార్తని దయచేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగంగా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలోని శిథిలావస్థకు చేరిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నూతనంగా నిర్మించినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ తెలిపారు. ఈ పాఠశాలని ఎంపీ మరియు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందికం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ వారు స్కూల్ భవనం విషయం తెలియగానే భవన నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కావాల్సిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. అనంతరం ట్రస్ట్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ విద్యకు మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యమని, భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనకాడమని తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకి నందిగం సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ అరసవిల్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనేక మందికి ఆర్థికంగా సహాయం చేసి వారిని ఒక గొప్ప ఉన్నతాధికారులుగా నిలబెట్టింది అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్. అలాగే ఇంకా కొంతమంది అథ్లెట్స్, లోకల్ అథ్లెట్స్ ఉన్నారు. వాళ్ళు నేషనల్ వైజ్ గా, ఇంటర్నేషనల్ వైజ్ గా డెవలప్ చేయడానికి అరసవిల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎగ్జాంపుల్ ఎస్కే రాణి గారు మనం విన్నాం. సో వారికి ఎంతో విధంగా సహాయం చేసి, తోడ్పాటు చేసి వారిని ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్ గా నిలబెట్టిన గొప్ప విషయం మన అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. రాష్ట్రంలో యువత భవిష్యత్కు చంద్రబాబే గ్యారంటీ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవలమూడి నాని అన్నారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో లైన్ నుంచి ఆదివారం ఆయన నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి రాష్ట్ర అభివృద్దిని గాలికి వదిలేసి కక్ష రాజకీయాలు, వేధింపులు, ఉద్యోగాల పేరుతో వాలంటీర్లను వంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ రెడ్డిని గద్దెదించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే యువత భవిష్యత్కు గ్యారంటీ దొరుకుతుందని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దాసరి రమణ, పరిశీలకుడు కనకాచారి, నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేశ్వర్ యాదవ్, దాసరి జ్యోతి, షేక్ రఫీ, నాగూర్ బాషా, నాగూర్ వలి, శ్రీనివాసరావు, గోపికృష్ణ, సూర్యనారాయణ, షేక్ నసీదా తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏమైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాళ్ళకి అవేర్నెస్ తెలియజేస్తూ, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అయితే ఏమేమి పథకాలు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది ఒక బాండ్ రూపంలో తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరు ఆశీస్సులు బ్లెస్సింగ్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవసరం అని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేశాం. సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఇంటిని మేము సందర్శించినప్పుడు వారి సమస్యలతో పాటు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని మేము ఎదురు చూస్తూ ఉన్నామని మా ఇన్ఛార్జ్ గారికి తెలియపరుస్తూ ఉంటే, మరి దాన్ని మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క విన్నపాలని రేపు ఓటు రూపంలో చూపించాలని మా ఇన్ఛార్జ్ గారు ప్రతి ఒక్కరు కూడా విపులంగా విమర్శించడం, వాళ్ళకి వివరించడం జరిగింది. అదే యొక్క భవిష్యత్తు గ్యారెంటీలో ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో, 6 షూటీలు ప్రతి ఒక్క పేద ఒక కుటుంబానికి కూడా వర్తించేలాగా ఇక్కడ అన్ని చర్యలు తీసుకొని ప్రతి పేద కుటుంబం, బియ్యం కార్డు ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ యొక్క కార్డుని ఇవ్వటం అనేది ఈ వార్డులో జరిగింది.
స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 27వ వార్షికోత్సవాల సందర్భంగా జరుగుతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలు ఆదివారంతో ముగిశాయి. దైవం తరచుగా ధనికులంతా దాటిపట్టిన చూడను, చేతులు చేమరాకులు చూడను, హృదయములు ముక్కు ముక్కలతో చేచుడు. ఇప్పటికంతే కానీ అదే 2-3 దినములు తప్పక సానుకూలతం. ఇంకేమి ఎప్పటి మాట విరిగినది కానీ మనకు విశేషం ఆ రేపులకు మరిన్ని త్రోపులు కూడా తగిలింది. నా మాట కడ వరకు విని ఆ తర్వాత నీకు తోచినట్లను. అమరావతి వాయిస్ క్యాలెండర్ను మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ ముంజపల్లి శివకుమార్, డాక్టర్ లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజనిని శివకుమార్ సత్కరించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.